అనితమ్మ గారు, మీకు హోమ్ మినిస్టర్ పదవి జగన్మోహన్ గారు పెట్టిన భిక్ష కాదా? ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ గారు దళిత మహిళల్ని ఉన్నత స్థానం మీద కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో 5 సంవత్సరాల పాటు సుచరిత గారిని, ఆ తర్వాత వనితమ్మ గారిని ఇద్దరికి 5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది దళిత మహిళలకి. ఆ ప్రకారంగానే ఈ మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మీకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అంతేగాని మీకేం హోమ్ మినిస్టర్ ఇచ్చే పెద్ద కాదు, చాలామంది ఓసీలు పనులు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ అంతేకాకుండా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు, అదే బాలకృష్ణ గారు మీద పొటేల్ని చాలా నరికారు, రక్తాభిషేకం చేశారు. కానీ అప్పుడు జ్ఞాపకం రాలేదు. ఇది ఇవాళ ఈ పొటేలు నరికినందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి మీరు లా అండ్ ఆర్డర్ని జ్ఞాపకం వచ్చి మీరు వీళ్ళ మీద కేసులు పెట్టి హింసిస్తున్నారు. జగన్మోహన్ గారు ఇప్పుడు కూడా కార్యకర్తల మీద ఎప్పుడు ఏ కేసులు పెట్టించలేదు. ఆ రోజులు కూడా ఇంచుమించుగా మేము మీ టీడీపీ కూటమి నాయకులందరి మీద కానీ కార్యకర్త మీద ఏ కేసులు పెట్టలేదు. కానీ ఇవాళ అప్పుడు జగన్మోహన్ ఉండేరు కులం మతం పార్టీ సంబంధం అందరూ సమానం అనే ఉద్దేశంతో వెళ్ళాడైనా. కానీ ఇవాళ ఏం చేస్తే కక్షపూరితంగా ఇవాళ క్లియర్గా కక్షపూరితంగా మేము జగన్మోహన్ గారు పార్టీ మీద ఉన్న ఆయన మీద అక్కసుతో ఈ కార్యకర్తలను కేసులు పెట్టి హింసిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు గమనించుకోండి, రాబోయే రోజుల్లో మీ ఏదైతే సంస్కృతి కంటిన్యూ చేస్తారో అదే సంస్కృతి రాబోయే రోజుల్లో గుర్తుంచుకోమని మీ అందరికి మీకు హెచ్చరిస్తున్నాం.